మా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, రమ్మంటున్నారు, త్వరగా వెళ్ళండి. వెళ్తున్నాను. అమ్మా, మీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. మీరు చాలా అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మందులు వేసుకొని రెస్ట్ తీసుకోండి. ఒక 4 రోజుల తర్వాత రండి. అలాగే సార్, సరే సార్. నేను 4 రోజుల తర్వాత వస్తాను. తర్వాత అయినా ఆరోగ్యం బాగుంటుందా సార్? నాకేం తెలియట్లేదు. అమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఎలా పడితే అలా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండు. తినే ఆహారం కూడా చాలా శ్రద్ధగా తీసుకో. మందులు ఇవ్వండి. అది ఇదిగోండి, తీసుకోండి మందుల చీటి. అమ్మ, మొత్తం 780 రూపాయలు అయ్యాయి, ఇవ్వండి. నా దగ్గర అంత లేవండి. నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. ఈ మందులు వద్దండి. ఆగండి అమ్మా, ఆగండి. మీరు వెళ్ళొద్దు. మీరు ఇక్కడే ఉండండి. నేను మందులు ఇస్తాను. మీరు మిగిలిన వాటికి డబ్బులు కూడా ఏమి ఇవ్వద్దు. ఏసయ్య, నిజంగా నువ్వు చాలా నాకు తోడుగా ఉన్నావయ్యా. ఇతనితో ఉండి నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు ఏసయ్య. మీరు దేవుడు పంపిన దూత లాంటి వారు. మీ దయను నేను ఎప్పటికీ మర్చిపోలేను. దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. కంగారు పడద్దు. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ దయకు, మీ ప్రేమకు, మీ సహాయానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను ప్రభువా. నా బలహీనతలో మీరు బలముగా నిలిచారు. నా అవసర సమయంలో మీరు నా పక్కన ఉన్నారు. మీ వాక్యం నాకు వెలుగుగా మారింది, నా మార్గాన్ని చూపించింది. ఈరోజు నేను మీ ముందు తల వంచి ప్రార్థిస్తున్నాను. నా హృదయాన్ని శుద్ధి చేయండి. నా ఆలోచనలను మీ చిత్తానికి అనుగుణంగా మార్చండి. నా మాటలు మీ మహిమను ప్రకటించేలా చేయండి ప్రభు. మీరు పంపిన ప్రతి వ్యక్తి ద్వారా నేను మీ ప్రేమను అనుభవించాను. ఆ దయాక్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ప్రేమ ఎప్పటికీ విరమించదు. మీ కృప ఎప్పటికీ సరిపోతుంది. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.